ఆది సంభూతుడా, మా కరములు జోడించి నేను మహిమపరచెదను. సంగమంతా పాడదా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచెదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమ పరచెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అందరూ పాడదా నోరు తెరిచి. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, మహోన్నతుడా, అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నేను మహిమ పరచెదం. మహోన్నతుడా, అద్భుతాలు
చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. యేసయ్యా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మా జీవితాల్లో అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి ఈ దివ్యమైన వాక్యం ద్వారా మమ్మలను బలపరిచి మా కుటుంబాలను కట్టి మా జీవితాల్లో సరి అయిన మారు మనసు రక్షణ అనుభవాన్ని మాకు దయచేసి మేము పొందుకున్న రక్షణను చివరి వరకు కాపాడుకునే కృపను మాకు దయచేయమని ఈ దివ్యమైన వాక్యం ద్వారా మమ్మలను బలపరచమని యేసు నామమున ఈ చిన్న స్తుతి ఆరాధన మనవులు అడిగి వేడుకొంచు ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. మరి యొక్క చక్కని దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి యొక్క రెండవ ఆదివారము దేవుని ఆరాధనలో పాల్గొనడానికి మనందరికీ కూడా దేవుడు మంచి అవకాశం ఇచ్చి నడిపిస్తున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడదాము. ఈ దినమున మనము 66వ కీర్తన చదువుకొని ఉన్నాము. 66వ కీర్తనలో చక్కని మాటలు మనం చదువుతూ ఒక ప్రత్యేకమైన వచనాన్ని చదువుదాం. 5వ వచనాన్ని చదువుదాము. చదువమ్మా. సో బైబిల్ ఉన్న వారందరూ కూడా ఈ వచనాన్ని తెరిచి ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడుతున్నది. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. వాటిని చూడడానికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. ఆరాధనకి మనల్ని ఎవరు ఆహ్వానిస్తూ ఉన్నారు చెప్పండి? ఎవరు? దేవుడే మనల్ని ఆరాధనకి ఆహ్వానిస్తాడు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారట దేవుడు డైరెక్ట్గా వచ్చి నన్ను పిలవాలనుకుంటారట. సో దాన్ని మనం చూడాలి. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఆయన ఆశ్చర్య కార్యాలను చూడాలంటే ఆయన ప్రేమను మనము చూడవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే దేవుని ప్రేమ మన ప్రతిస్పందన. చెప్పండి ఏంటి? ఒకసారి మీ పక్కన ఎవరు కూర్చున్నారో చూడండి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. చెప్పండి వాళ్ళతో, దేవుని ప్రేమ మన ప్రతిస్పందన. బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. పంచాయతీ వాళ్ళు మనల్ని బాగా ప్రేమించి రోజుకి ఒకసారి అండి 2 సార్లు అండి నీళ్ళు వదులుతారు. ఒకసారి కొన్ని చోట్లయితే వారానికి ఒకసారి వదులుతారట. ఇంకా దేవునికి స్తోత్రం. మన పంచాయతీ వారిని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ప్రేమతో నీళ్ళు వదిలితే మనం ఏం చేయాలి? నువ్వు వదిలితే వదులుకో అని ఉండాలా? మనము ఏం చేయాలండి చెప్పండి? కొంతమంది చర్చి కూడా మానేసి నీళ్లు పట్టేవారని చెప్పి దేవుడు వాళ్ళని కనికరించి ఇంటికి కుళాయి వచ్చేలా చేశాడు. ఇప్పుడైనా రా బాబు చర్చ్. కానీ కొంతమంది జీవితం అంతా కూడా ఈ కుళాయి పట్టడంతోనే అయిపోయింది. అది కూడా ఎప్పుడు వస్తుందట? కరెక్ట్గా చర్చి టైంలో వస్తుందట. ముందు రోజు ఒక 3 బిందెలు పట్టుకుంటే ఏమన్నా నష్టం అండి చెప్పండి? సరేలేండి, విషయంలోకి మనం వద్దాం. పంచాయతీ వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారో తప్పక ఇస్తున్నారో దేవునికి స్తోత్రం. మనం మాత్రం దాన్ని ప్రేమనే చూడాలి. స్తోత్రం చెప్పండి. కానీ మనం దానికి ఏం చేయాలి? మన ప్రతిస్పందన ఉంటేనే ఆ ప్రేమ ఉపయోగపడుతుంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. మానవ జీవితం అంతా కూడా ఇంతే. నీ యొక్క రెస్పాన్స్ మీద ఆధారపడుతుంది. నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు. దేవుని ప్రేమకు నువ్వు ప్రతిస్పందిస్తున్నావా? సాతాను యొక్క తంత్రాలకి నువ్వు ప్రతిస్పందిస్తున్నావా? దేనికి నువ్వు రెస్పాండ్ అవుతూ ఉన్నావు? సో ఈరోజు మన అంశం మాత్రం ఏంటంటే దేవుని ప్రేమ మనిషి యొక్క ప్రతిస్పందన. చెప్పండి ఏంటి? మనుషులంటే ఎవరండి?
మన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మనందరి మీద ఈ ఉదయం ఒక బాధ్యత ఉంది. ఒక పక్క దేవుని ప్రేమ ఉంది, మనము ఎలా ప్రతిస్పందిస్తున్నాము అని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొదటి ప్రశ్న, అసలు దేవుడు ప్రేమ గలవాడా కాదా? మామూలుగా బయటికి అందరూ కూడా ఏమంటారంటే దేవుడు ప్రేమ గలవాడే. ఎందుకంటే పాస్టర్ గారు అడిగారు, చర్చిలో ఉన్నాము, తప్పు జవాబు చెప్పకూడదు. ఏం చెప్పకూడదు అంటే, తప్పు జవాబు అంటే ఇబ్బంది కలిగించే జవాబు చెప్పకూడదు అనుకుంటామట. ఒకసారి ఒక ఆయన అన్నాడు, అందరికంటే ఎక్కువగా దేవుని నమ్ముకున్న వాళ్ళు అబద్ధాలు ఆడతారట. అది కూడా చర్చిలో అబద్ధాలు ఆడతారట. ఎలాగో చెప్తాను. పాస్టర్ గారు అడుగుతారట, మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారంటే హల్లెలూయా అంటారట. అంటే ఉన్నారా లేదా చెప్పండి, సంతోషంగా ఉన్నారా? లేకపోయినా సరే ఏమంటారటండి, ఇంక పడలేక, మీ బాధ పడలేక మీరేమన్నా, ఇది అబద్ధమా నిజమా? సంతోషంగా లేకుండా నేను సంతోషంగా ఉన్నాను హల్లెలూయా అని నువ్వు అంటున్నావు అంటే 100% అబద్ధం అన్నమాట. మళ్ళీ క్రిస్మస్ వచ్చినప్పుడు అబద్ధం, మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, దేవుడికి లోబడ్డు కానీ హ్యాపీ క్రిస్మస్ అంటారు. మహాభయంకరమైన అబద్ధం. నీకు క్రిస్మస్ వల్ల మారు మనసు కలిగితే అప్పుడు నువ్వు అనాలి హ్యాపీ క్రిస్మస్ అని. మారు మనసు లేకుండా దేవుడికి లోబడకుండా ఉంటే అబద్ధం అంట. కాబట్టి మొదటి ప్రశ్న, అసలు దేవుడు ప్రేమ గలవాడా కాదా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. దేవుడు ప్రేమ గలవాడా? ఒకవేళ దేవుడు ప్రేమ లేకపోతే మరి ఎవరు దేవుడు? చాలామంది అంటే దేవుడు అన్యాయస్తుడు. బయటకు అంటారంటే దేవుడు ఉన్నాడా, లోపల దేవుడు అన్యాయస్తుడు, నాకు అన్యాయం చేశాడు దేవుడు. అంటే నీ మీద ఏమన్నా కోపమా దేవుడికి? దేవుడు ప్రేమ గలవాడా కాదా? ఇది మనం ఆలోచన చేయాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మీరు తీసి పెట్టుకోండి. ఎక్కువగా ఈరోజు ఈ పుస్తకంలో ఉండే కొన్ని వచనాలు చదువుతాం ఎక్కువగా. మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ఎవరటండి? చెప్పండి అందరూ. ఎవరటండి? ప్రేమస్వరూప. ఎవరంటున్నారు ప్రేమస్వరూపని? బైబిల్ అంటుంది. స్తోత్రం చెప్పండి. ఎవరంటారు? ఏముంది ఇప్పుడు చదివారు కదా మీరే, ఏమనుంది 8వ వచనంలో? దేవుడు ప్రేమస్వరూపి 1 అని రాసి కిందనేముందో చూడండి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడట? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. నువ్వు ఒప్పుకున్నా ప్రేమ గలవాడే, ఒప్పుకోపోయినా ప్రేమ గలవాడే. నువ్వు దూషించినా ప్రేమ గలవాడే, నీకు అర్థం కాకపోయినా ఆయన ప్రేమ గలవాడే అని మన చేతిలో ఉన్న బైబిల్ చెప్తుంది. మొదటి విషయము, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఏమైనాడటమ్మా? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు ప్రేమాస్వరూపి. ఎంతమంది అనుకుంటున్నారు అని నేను మిమ్మల్ని అడిగితే, నిజంగా మీకు అనిపించకపోయినా నా కోసమని ఏమంటారు? నేను అనుకుంటున్నానండి దేవుడు ప్రేమ గలవాడని. కానీ మీరెవరు బలవంతంగా చెప్పొద్దు, ఆలోచించుకునే చెప్పండి, ఆలోచించుకునే తెలుసుకోనండి. దేవుడు ప్రేమస్వరూపి అని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. దీనికి బైబిల్ చెప్పేది ఏంటంటే, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. మరి లోకంలో చాలా చోట్ల చాలా రకాల ప్రేమలు మనం చూస్తాం. జోనీ ఎరిక్సన్ అనేటువంటి ఒక ఆమె ఉన్నారు. ఆమె చాలా చక్కగా చదువుకుంటూ ఉండేవారు. చాలా చక్కని ఆరోగ్యం కలిగిన యవనస్తురాలు, 19 సంవత్సరాల వయస్సు కలిగిన యవనస్తురాలు. ఆమె చాలా చలాకీగాను ఆకర్షణీయంగాను ఉండడం వల్ల ఒక అబ్బాయి ఆమెను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు 19వ సంవత్సరం వయస్సులో. ఈ జోనీ ఎరిక్సన్ అనేటువంటి ఈమె అమెరికా దేశంలో ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా స్విమ్మింగ్ కోసమని ఈత కొట్టడానికని వెళ్ళి పైనుంచి దూకుతారనమాట. ఆ పైనుంచి ఆమె నీటిలోకి దూకింది. సాధారణంగా నీళ్లు ఎంత ఎత్తులో ఉన్నావో బయట నుంచి మనకు కనబడదు.
వాళ్ళకి అలవాటు ప్రకారంగా అది చాలా ఎక్కువ లోతే ఉంటుందని వాళ్ళకి ఐడియా ఉంది. సో వాళ్ళు అదేం చూసుకోకుండా పైకెక్కి ఆమె దూకేస్తే ఆ పైనుంచి వెళ్ళి నీరు చాలా తక్కువ ఉంది, కిందన పెబ్బల్స్ ఉన్నాయి, గుళకరాళ్ళు ఉన్నాయి, అందులో పడిపోయింది అమ్మాయి. పడిపోగానే మెడకి దెబ్బ తగిలింది. జోనీ ఎరిక్సన్ అనేటువంటి చాలా తెలివితేటలు కలిగిన అమ్మాయి, చాలా ఆకర్షణీయంగా ఉండే 19 సంవత్సరాల వయసున్న యవనస్తురాలు పడగానే అమ్మ నాకు మెడ నొప్పి వస్తుందని అలా ఉండిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు పరిశోధించి ఏం చెప్పారంటే ఈ అమ్మాయి జీవితంలో ఎప్పుడూ కూడా నడవలేదు, మెడ దగ్గర నుంచి కిందకి పడిపోయింది. క్వాడ్రాప్లెజిక్ అంటారనమాట. ఒక్క క్షణంలో ఆమె జీవితం తారుమారైపోయింది. అప్పుడు ఎంతోమంది ఆమెను పలకరించడానికి వచ్చారు. మరి అందరికంటే ముఖ్యమైన వ్యక్తి ఎవరి కొరకు ఎదురు చూస్తుంది ఈ అమ్మాయి? చెప్పండి, ఎవరి కొరకు? బాయ్ ఫ్రెండ్. అమెరికాలో బాయ్ ఫ్రెండ్ అంటారు కదా. మరి నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు యవనస్తుడు వచ్చాడు, దూరంగా నిలబడ్డాడు, 2-3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి చాలా బాధపడి తన యొక్క స్నేహితులు చూడడానికి వచ్చిన వాళ్ళతో కబురు పెట్టింది. మరి ఆ అబ్బాయి నన్ను ఎంతగానో ప్రేమించాడు, నీతోనే జీవితాంతం ఉంటానన్నాడు, ఎందుకు రావటం లేదు అంటే ఆ అబ్బాయి రాలేదట. కానీ కబురు పంపించారట, సారీ నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నువ్వు అందంగా ఉంటే నాకు కావాలి, నువ్వు చలాకీగా ఉంటే నాకు కావాలి, నువ్వు తెలివితేటలతో ఉంటే నాకు కావాలి, నువ్వు ఆరోగ్యంగా ఉంటే కావాలి, నువ్వు అనారోగ్యంగా ఉంటే నాకెందుకు? జోనీ ఎరిక్సన్ అనే ఆమె మిగతా ఏ విషయంలోనే బాధపడలేదు. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైతే రావడం మానేశాడో ఆమె దిగులు పడిపోయి చనిపోవాలనుకుంది. అప్పుడు ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది, దేవుడి మీద కోప్పడింది, దేవా నా జీవితాన్ని ఎందుకు ఇలా చేస్తావు? తర్వాత ఆమె మారు మనసు పొందింది. ఆమెకు ఒకటి అర్థమైంది, నేను చనిపోవాలి కానీ దేవుడు నన్ను బ్రతికించి ఉంచాడు, నేను దేవుడి కొరకు ఏం చేయాలి? ఒకవేళ నేను ఆరోగ్యంగా ఉంటే నా బాయ్ ఫ్రెండ్తో నా ఇష్టానుసారంగా తిరిగిదినేమో, నా జీవితం దేవుని కొరకు జీవించాలి. ఆమె వెంటనే మారు మనసు పొందింది. మారు మనసు పొంది చక్రాల కుర్చీలోనే ఇప్పుడు వరకు కూడా ఆవిడ జీవిస్తుంది. కానీ దేవుడు ఆమెను ఆశీర్వాదకరంగా అనేకులకి మార్చేస్తాడు. ఆమె మెడ మొదలుకొని కింద వరకు కాళ్ళు చేతులు పనిచేయడం మానేసిన తర్వాత, దేవుని యొక్క రక్షణ పొందిన తర్వాత ఆమె చెప్పడం మొదలుపెట్టింది, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఈ ప్రాణాన్ని ఇచ్చాడు. అసలు జీవితం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. మనుషుల కొరకు లోకము కొరకు కాదు బతకవలసింది, నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను బ్రతకాలి. జోనీ ఎరిక్సన్ ఏం చేస్తుందంటే ఎవరూ చేయలేని ఒక ఆశ్చర్యకరమైన కార్యం చేస్తుంది. ఆమెకి బొమ్మలు వేయడం చాలా ఇష్టం. అందుకని ఆమె దిగులు పడకుండా ఆమె బ్రష్ పెయింట్ తెప్పించుకొని వాళ్ళ స్నేహితులతో నాలుక లోపల బ్రష్ పెట్టించుకొని బొమ్మలు వేయడం ప్రారంభించింది. మీరు ఇప్పటికీ కూడా చూడొచ్చు, జోనీ ఎరిక్సన్ అనే ఆమె యొక్క చరిత్రను మీరు చూస్తే ఆమె వేసిన బొమ్మల్లో PTL అని పెడుతుంది. ప్రతి బొమ్మ మీద కూడా ఏమని పెడుతుందండి అంటే ప్రైజ్ ద లార్డ్. ఏంటి? ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం అని పెడుతుంది. ఆమె సాక్ష్యం ఏంటంటే ఈ లోకంలో అందాన్ని చూసి ప్రేమించి, ఆస్తిని చూసి ప్రేమించి, ఆరోగ్యాన్ని చూసి ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ నిజమైన ప్రేమ, బలహీనమైన వాళ్ళని కూడా బలపరిచే ప్రేమ, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న ఆమెను కూడా దేవుడు ప్రేమ బ్రతికించి అనేకులకు దీవెనకరముగా చేసి ఉన్నది. మరి నీవేమంటావు? దేవుడు ప్రేమ గలవాడా? దేవుడు ప్రేమ గలవాడా? నో హ్యాండ్స్, నో లెగ్స్, నో వర్రీస్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు నిక్ వ్యూజిసెక్ అనేటువంటి ఆయన. చేతులు లేవు, కాళ్ళు లేవు, చింతలు లేవు. చెప్పండి, ఏమి లేవట? చాలామంది, ఎంతమంది వింటున్నారు వాక్యము?
చాలామంది వింటున్నారు కదా, మీరు ప్రతిస్పందించాలి. ఏం చేయాలి? వినే వాక్యాన్ని ప్రతిస్పందిస్తే అది నీకు ప్రయోజనకరంగా అవుద్ది. నువ్వు ప్రతిస్పందించబోయే నేను చెప్పేస్తాను వాక్యం, నేను కొంచెంసేపు అనుకున్నాను అంతసేపు చెప్పేస్తా, కానీ అది నీకు ఉపయోగపడాలంటే నువ్వు ప్రతిస్పందించాలి. ఏమి లేవటండి ఆయనకి? చేతులు లేవు, కాళ్ళు లేవు, చింతలు లేవట. స్తోత్రం చెప్పండి. మరి మనం పుస్తకం రాస్తే ఎలా రాస్తాము? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు నాకు. ఏమో మరి. ఇంతకీ దేవుడు ప్రేమ గలవాడా? ఇప్పుడు ఆన్సర్ ఎవరో చెప్పొద్దు, ఎవరో చెప్పొద్దు, ఆలోచించుకోండి. దేవుడు ప్రేమ గలవాడా కాదా? నీ చేతిలో ఉన్న బైబిల్ ఏమంటుంది? ఏమంటుందమ్మా? చెప్పాలి. దేవుడు ప్రేమ గలవాడు, ఏ అనుమానం లేదు నీకు. స్తోత్రం చెప్దాం. ఇంకా మనం చూస్తే మరి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, కానీ ఆయన అలా ఉండిపోలేదట. స్తోత్రం చెప్దాం. ఆ ప్రేమను మనకు ఇచ్చాడట. ఏం చేశాడండి? అనుగ్రహించాడు. 1 యోహాను 3:1 చదువుదాము. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. దేవుడు మనకి తన ప్రేమను ఇస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? మాట్లాడలేదు చాలామంది. బైబిల్ అంటుంది ఆ ప్రేమను మన పట్ల చూపించాడట. ఏం చేశాడండి? అక్కడ 3 అనుండి 3 అధ్యాయం 1వ వచనంలో 3 అనుండి మనకెట్టి ప్రేమను చూపెనో చూడండి అన్నాడు. చూడాలట, నువ్వు కళ్ళు తెరిచి చూడాలి, నువ్వు చూడాలి, నువ్వు కళ్ళు తెరిచి చూడాలి. ఒక ఆయన అన్నాడు, పంది ఎప్పుడు కూడా కిందకే చూస్తుందట. ఎక్కడికి చెప్పండి? దాని మెడ కూడా డౌన్వర్డ్గా ఉంటుందట, కాబట్టి చాలా వరకు కిందకే చూస్తుందట పంది. కానీ పావురము లేదా పక్షులు పైన అంతా కూడా చూస్తాయట. హల్లెలూయా. సో మనం కంట్లేదు, మా దేవుడు మనకిచ్చిన కళ్ళని బట్టి మనం కిందకే చూడగలము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమందికి సంతోషంగా ఉంది? నేను కిందకి పైకి మొత్తం అంతా చూడగలను. 360 degrees కూడా ఒకవేళ చుట్టూ తిరిగితే మనం చూడగలం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ నువ్వు ఇంతకీ చూడవలసింది దేవుడు ప్రేమను నువ్వు చూస్తున్నావా? నువ్వు ఎన్నో చూస్తున్నావు, కానీ దేవుడు నీకు ప్రేమ ఇచ్చాడు. ఎంత ప్రేమ అంటే ఆయన పిల్లలుగా ఉండడానికి నీకు అవకాశం ఇచ్చాడు. తండ్రి లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, కాదు, నాకు దేవుడు ఉన్నాడు అని చూడగలుగుతున్నావా? నువ్వు చూడగలుగుతున్నావా దేవుణ్ణి? దేవుడు నీకు ప్రేమనిచ్చాడట. తన కుమారుడిగా కుమార్తెగా ఉండే ప్రేమను దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ప్రేమ గలవాడు. రెండోది ఏంటండి? ప్రేమను మనకి ఇస్తున్నాడు. నీకు దేవుడు తన ప్రేమను ఇస్తా ఉన్నాడు. మరి నువ్వు దాన్ని తీసుకుంటున్నావా? ప్రతిస్పందిస్తున్నావా? మరి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు దేవుడు తన ప్రేమను? యోహాను సువార్త 3:16 చదువుదాము. యోహాను 3:16 అమ్మ. దేవుడు లోకమును అంటే ఎవరిని? రోడ్డు మీద తిరిగే పశువుల్ని, అడవిలో ఉన్న జంతువుల్ని, సముద్రంలో ఉన్న చేపల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎవరిని ప్రేమిస్తున్నాడట? నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. లోకములో ఉన్న వారందరినీ చెప్పండి, చెప్పాలా? ఎంతమందినండి? అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన మనకు ప్రేమని ఇస్తా ఉన్నాడు. ఎంతమందిని ప్రేమిస్తున్నాడు? అందరినీ. స్తోత్రం చెప్తాం. ఇండియా వాళ్ళని ప్రేమిస్తున్నాడు దేవుడు. పాకిస్తాన్ వాళ్ళని ప్రేమిస్తున్నాడా? మాట్లాడలేదు. చైనా వాళ్ళని ప్రేమిస్తున్నాడా? నీగ్రో వాళ్ళని ప్రేమిస్తున్నాడా? అమెరికా వాళ్ళని ప్రేమిస్తున్నాడా? హమాస్ ఉగ్రవాదులను ప్రేమిస్తున్నాడా? మాట్లాడలేదు. అందరినీ, ఆల్. పిల్లలు బాగా వినండి, నేను అడిగే ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి. బంగినిపల్లి మామిడి చెట్టు ఉందనుకుందాం ఎక్కడైనా. సో అందరూ రాళ్ళు ఇసురుతున్నారు కాబట్టి అది వచ్చే సంవత్సరం నుంచి ఎలాంటి కాయలు కాస్తుంది? తీయగా ఉన్న మామిడిపల్లి చెట్టు ఉందనుకో, మీరు బాగున్న కాయలు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా దానికి రాళ్ళు ఇసిరితే తర్వాత సంవత్సరం నుంచి ఎలాంటి కాయలు కాస్తుంది? మాట్లాడలేదు మీరు. తీగలు కాస్తుందా? ఎవరమ్మా అంట? చెప్పండి, ఏ కాయలు కాస్తుంది అమ్మా?
పుల్లకాయలు కాస్తుంది కదా, కాయదా? ఏమా ఏంటి? నాగేశ్వర గారు నవ్వుతున్నారు. రోజు రాళ్ళతో కొడుతున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఏం చేస్తాను నేను? దుర్మార్గులారా, నాకు రాళ్ళు ఇసురుతారా? మీకు నేను వచ్చే సంవత్సరం నుంచి ఏం కాస్తాను చెప్పండి? పుల్ల మామిడికాయలు కాస్తుందా? కాయదు. ఎందుకు కాయదంటే దేవుడు దానికి ఒక స్వభావం ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చేయాలి. దేవుడు ఎలాగైతే ప్రేమ గలవాడో బంగినపల్లి చెట్టు కూడా అంతే ప్రేమ అందులో ఉందట. స్తోత్రం చెప్పండి. ఎటొచ్చి మనుషులకే ప్రాబ్లం, అది తెలుసుకోవడానికే మనం ప్రతిస్పందన అంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆల్ గాడ్ లవ్స్ ఎవ్రీబడి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. సో దేవుడు తన ప్రేమని ఎలా చూపిస్తున్నాడో మీరు చెప్పాలి నాకు. నేను రిఫరెన్స్ చెప్తాను, మీరు దేవుడి ప్రేమ ఎందులో కనబడుతుందో నాకు చెప్పాలి. 45వ వచనం, మత్తయి సువార్త 5:45. హల్లెలూయా. సో దేవుడు అందరినీ ప్రేమిస్తూ 2 పనులు చేస్తున్నాడట. ఏమేంటిని? ఏం పనులు చేస్తున్నాడు చూడండి, బైబిల్లో చూడండి, బాగా అర్థం అవుతుంది. సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడట. ఎవరిని? ఎవరి మీదకి చెప్పాలి? చెడ్డవారి మీదకి. అంటే భూమి మీద చెడ్డవాళ్ళు ఉన్నారా? మాట్లాడలేదు. ఉన్నారా? ఎంతమంది అనుకుంటున్నారు చెడ్డవాళ్ళు ఉన్నారని? తర్వాత సూర్యుని ఉదయింపజేశాడు. తర్వాత చెప్పండి, ఏం కురిపించాడు? చూడండి, దేవుడు సూర్యుడిని ఓన్లీ భక్తి గల వారి మీదే ఉదయింపజేస్తాడా? మాట్లాడలేదు అండి. భక్తి గల వారి మీద ఉదయింపజేస్తాడా? అలాగే ఏంటి, వర్షము భక్తి గల వారి మీద కుమ్మరిస్తాడా? వర్షం ఎవరికి ఇస్తున్నాడు? అందరికీ, మాట వినేవాళ్ళకి ఇస్తున్నాడు. అందుకే దేవుడు ప్రేమ గలవాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ దేవుళ్ళ ప్రేమ లేదనుకోండి, దేవుడు స్వార్థపరుడైతే ఎవరికి ఇస్తాడు? మంచి వాళ్ళకి ఇస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు అందుకే వీటి ద్వారా మనం దేవుడు ప్రేమ గలవాడా కాదా అందరూ అనండి. అనండి అలాగనండి. ప్రశ్న, దేవుడు ప్రేమ గలవాడా కాదంటే బైబిల్ అంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు తన ప్రేమను మనకి చూపిస్తున్నాడు. ఎవరెవరి ద్వారా చూపిస్తున్నాడంటే చెడ్డవారి మీద, మంచివారి మీద ఏమి ఇస్తున్నాడట? సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, వర్షము కురిపిస్తున్నాడు. మీరు ఎంతమంది సూర్యకాంతిలోకి వెళ్తున్నారు? వెళ్తున్నారా? వెళ్ళాలి. వీళ్ళు ఎవరు చేతులు ఎత్తట్లేదు, వీళ్ళు నిద్రపోతున్నారా ఏంటో? ఏమ్మా, సూర్యకాంతిలోకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఉన్నారు. దేవుని స్తోత్రం. కొంతమంది చేతి ఇక్కడికే ఎత్తారట. మీ ముందు చైర్ ఉంది కదా, నాకు కనబడదు. మరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో సూర్యుడు ఎవరు ఉదయింపజేస్తున్నారు నీ మీద? ఎందుకు ఉదయింపజేస్తున్నాడు? వెరీ గుడ్. చాలామంది ఉదయింపజేస్తాడు ఎవరి కోసం ఉపయోగించి, అలా కాదు, ప్రేమ గలవాడు కాబట్టి నీ మీద ఉదయింపజేస్తున్నాడు. వర్షం మనం తాగే నీళ్ళన్నీ కూడా చాలా వరకు వర్షం ద్వారానే వస్తున్నాయి. వర్షాలు పడడం వల్ల నదులు పారుతున్నాయి, అలాగే భూగర్భ జలాలు నిండుతున్నాయి. మనం తాగే మంచినీరు, వాడుకునే నీరు అంతా కూడా వర్షం వల్లే వస్తుంది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తాం. ఇది ఎవరిస్తున్నారు నీకు? సాతాను ఏమైనా పంపిస్తున్నాడు? కొంచెం నీటిని వృధా చేయరాదని ఏమైనా ట్యాంక్ ఏమైనా పంపిస్తున్నాడు సాతాను? లేదు, దేవుడే నీ పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెల్లింది. సో బైబిల్ అంటుంది మంచివారి మీద. ఎందుకంటే చెడ్డవారి మీద ఎందుకు నువ్వు సూర్యుని ఉదయిస్తున్నావు అంటే ఒకటే కారణం, నేను ప్రేమ గలవాడను. హల్లెలూయా. రైట్, మనం ముందుకు వెళ్ళిపోదాము. దేవుడు ఇంకా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అపోస్తుల కార్యములో అపోస్తులైన పౌలు, బర్నబా ఒక ఊరు వెళ్ళారు. ఒక ఊరు వెళ్తే 16వ అధ్యాయంలో అపోస్తుల కార్యముల్లో ఆ ఊరిలో గొప్ప అద్భుతాన్ని చేస్తారు. 14వ అధ్యాయం అద్భుతాన్ని చేస్తే ఆ ఊరి వాళ్ళందరూ కూడా వీళ్ళే దేవతలు మన మధ్యకు వచ్చారని చెప్పి బలి అర్పించడానికి వచ్చారు. అప్పుడు పౌలు, బర్నబా అన్నారు, మాకు కాదు బలి అర్పించడము. వాళ్ళంటూ ఉన్నారు 15వ వచనం, 14:15, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. హల్లెలూయా. సువార్త అందరికీ కూడా. ఎంతమందికి అండి?
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ఎందుకు చెప్పమన్నాడంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు గనుక. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దేవుడి గురించి కొన్ని మాటలు ఏం చెప్పాడు. 17వ వచనం చదువుదాం. ఆయనను ఆయన ఆకాశం నుండి వర్షం ఎవరిస్తున్నారట? వర్షం పడుతుందంటే దేనికి గుర్తు? దేవుని ప్రేమకు గుర్తు. స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రేమగా నీకు చూపించకపోతే ఏం ఆపేస్తాడు? వర్షం ఆపేస్తాడు, అంతే. సో దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారము. ఏంటండి? పక్కన ఉన్న వాళ్ళని అడగండి, మీరు ఆహారం తిన్నారా? ఇంకా లేదు, ఇప్పుడు వెళ్ళి తింటాం. స్తోత్రం చెప్పండి. ఉదయం కోట అయిపోయింది, మధ్యాహ్నం కోట రెడీగా ఉంది. కానీ అది ఎవరు ఇస్తున్నారు? ఎంతమంది అనుకుంటున్నారు దేవుడు ఇస్తున్నాడని? హల్లెలూయా. ఒకసారి ఇక్కడే మన చర్చ్ ఉండేది. మేము మంచి మా అమ్మమ్మ గారు ఏదో వంట వండారు. నేను ఇంటికి వెళ్ళమని నన్ను పంపించారు మా నాన్నగారు ముందుగా. నేను జోబులో తాళం పెట్టుకుని వెళ్ళి మధ్యలో పడేసాను మధ్యలో పడేస్తే ఆ తాళం మామూలుగా రాదు, అది చాలా ఇంటర్నేషనల్ తాళం అది అది తాళం మా నాన్నగారు వచ్చారు 2:30 అయిపోయింది, 3 అయిపోతుంది. ఆహారం ఉంది కానీ తినడానికి ఏమీ లేదు. మా ఇంటి లోపల కాకుండా కిచెన్లో పెట్టి తాళం వేసేవాళ్ళం అన్నం అంతా. ఆ తాళం ఉంది నా దగ్గర. ఈ తాళాన్ని నేనేం చేశాను? ఆ రోజు నాకు అర్థమైంది ఆహారం తినడం ఎంత విలువైందో. స్తోత్రం చెప్పండి. ఆహారం ఉన్నా ఏమవడానికి లేదు. చివరికి మా నాన్నగారు వచ్చి దాన్ని బద్దలు కొట్టప్పుడు తీసుకురా. స్తోత్రం ప్రభువా. నన్ను 4 తిట్లు తిట్టారు. బుద్ధి జ్ఞానం లేదా నీకు? తాళాలు కుదురుగా పెట్టుకో. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వరకు తాళాలు జాగ్రత్తగానే పెట్టుకుంటాం. హల్లెలూయా. సరే, విషయం ఏంటంటే నీకు ఆహారం ఉన్నదంటే దాన్ని నువ్వు తిని తర్వాత ఉల్లాసము, మీ హృదయము ఉల్లాసముగా ఉందంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మేలు చేయుడు చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా నీకు జరిగే మేలంతా కూడా దేవుడే చేస్తున్నాడు. నీవు అనుకుంటున్నా దేనివల్ల వస్తున్నాయి. లేదు, ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి నువ్వు మేలు పొందుతున్నావు. ఇది కాకుండా దేవుడికి ప్రేమ లేదు, దేవుడికి అది లేదు, దేవుడికి ఏమీ లేదు అంటున్నావు. కానీ బైబిల్ అంటే ఇవన్నీ దేవుడే ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తే ఆయన ప్రేమ ఎందుకు ఆశ్చర్యకరమైనదంటే శత్రువులుగా ఉన్న వాళ్ళని కూడా ప్రేమిస్తాడట. ఒకళ్ళిద్దరు అన్నారు హల్లెలూయా అని. అంటే ఇది గొప్పగా అనిపించట్లేదు అనమాట. దేవుడు ఎవరండి? శత్రువులుగా ఉన్న మనలందరినీ ఆయన ప్రేమించి శత్రువులుగా ఉన్న మన కొరకు ప్రాణము పెట్టాడట. అది ఆయన ప్రేమ. ఇప్పుడు చూద్దాం, చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో ప్రేమ ఇవ్వడమే కాదట, దానిని వెల్లడి చేస్తున్నాడట. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు. గమనించాలి, అక్కడ కూర్చున్న నీకు దేవుడు చెప్తున్నాడట, తన ప్రేమను నీకు ఓపెన్ చేసి చెప్తున్నాడట. ఇదిగో నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తాను. అమ్మా, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నానని నీకు బయలుపరుస్తా ఉన్నాడట. దేవుని ప్రేమ సీక్రెట్గా ఎక్కడో దాయలేదట, ఆయన వెల్లడిపరిచాడట. దేని ద్వారా? ఎలాగా? చదవండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రేమ. దేవుని ప్రేమ మన ప్రతిస్పందన. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే. హల్లెలూయా. దేవుని ప్రేమ ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే మనం ఇంకా పాపములలో ఉండగానే మన కొరకు దేవుడు ముందుగానే రక్షణ సిద్ధపరిచాడు. అదే ఆశ్చర్యకరమైన ప్రేమ. అందుకే ఆయన ఆశ్చర్యకార్యాలను చూడడానికి రావాలట, ఆయన ఆశ్చర్యకార్యాలను అనుభవించాలట. నీ కొరకు ఆయన పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఉదయం సండే స్కూల్లో నేను చెప్పాను, పరలోకంలో స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదట. అప్పుడు మా జాన్ బాబు అంటున్నాడు, చాలా బాగుందంట. పరలోకంలో ఎక్కడికి వెళ్ళి పని లేదండి? లేదు, స్తోత్రం చెప్పండి. కానీ ఇక్కడ మాత్రం వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఆ పని ఉంది, తప్పకుండా చదవాలి. ఇక్కడ బాగా చదివి దేవుని మాటలు వింటే అప్పుడు పరలోకంలోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళి పని లేదు. దేవుడు నీ కొరకు సమస్తము మేలుకరంగా సిద్ధపరచాడు. కానీ ఇక్కడ దేవుడు మాట వినకపోతే రక్షణను కోల్పోయి అగ్ని ఆరదు పురుగు చావదనే స్థలానికి వెళ్ళిపోతావు. కాబట్టి జాగ్రత్త. హల్లెలూయా. సో దేవుడు ప్రేమ గలవాడు,
ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సూర్యుడిని ఉదయించి వర్షాన్ని కురిపించి అన్ని ఋతువుల్ని ఇచ్చి నీకు అన్ని రీతిలుగా సహకరించి నేనున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్గా దేవుడు ఏం చేస్తే తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు. ఆయన మీకు ఇదిగో నేను నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఇదిగో నీ కొరకు నేను ప్రాణం పెట్టానని దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చదివితే 2 పేతురు పత్రికలకు వచ్చినట్లయితే దేవుడు తన ప్రేమను బట్టి నీకు ఇంకా అవకాశం ఇస్తా ఉన్నాడట, నువ్వు ఇప్పటికైనా దేవుని వైపు తిరుగుతావని. హల్లెలూయా. చాలామంది అంటారట దేవుడు నన్ను ప్రేమించట్లేదు అలాగా ఇలాగా, కానీ దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, మనకు అవకాశం ఇస్తున్నాడు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుదాం. ఎంచుకున్నట్లు చేయవాడు కాడు కానీ దేవుని ఆశ ఏంటండి, ఎవరు నశించకూడదు. చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరు నశించకూడదు. మరి ఏమవ్వాలి? అందరూ మారు మనసు పొందవాలని కోరుచు దీర్ఘశాంతం. స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకనంటే దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుని ప్రేమ మనము చూసాము. ఎంత గొప్ప ప్రేమ అంటే పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుడి కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మన పాపమంతా తన మీద వేసుకొని మనలను ఎంతగానో ప్రేమించాడు. దేవుని ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఆలోచించాలి, నువ్వు చెప్పగలవా దేవుడు ప్రేమ గలవాడని? నీవు గ్రహించగలవా దేవుడు ప్రేమ గలవాడని? ఇప్పుడు మనము ఆది కాండములోనికి వద్దాం. ఆది కాండములోకి మనం వచ్చినట్లయితే ఆదాము హవ్వలను మనం చూస్తాం. మానవుల్లో మొదటి మానవులు ఎవరండి చెప్పండి? ఆదాము హవ్వలు, వాళ్ళిద్దరూ మొదటి మానవులు. మరి వాళ్ళని దేవుడు ప్రేమించాడా? ప్రేమించలేదు. ప్రేమించాడా? వెరీ గుడ్. ఎలాగా? మీరు చెప్పాలి ఎలా ప్రేమించాడో. దేవుని వాక్యం అంటుంది ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. మానవుల్ని ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? నేల మట్టిలోంచి తీశాడా? తీలేదా? తీశాడన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయం సండే స్కూల్ పిల్లలతో అన్నాను, మీలో ఎంతమంది తేనె తాగారు అన్నాను. మీలో ఎంతమంది తేనె తాగారండి? తాగారు. నేను అన్నాను తేనె ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు అన్నారు అది ఇది చెప్పి తేనెటీగల నుంచి వస్తుంది. ఎందులోంచి వస్తుంది? మరి తేనెటీగల ఎంగిలి మీరు తాగుతున్నారా అంటే చే చే అంతేనా? తేనె ఏంటి? తేనెటీగ ఆల్రెడీ పీల్చింది అందులో పెడుతుంది, అదే తింటున్నాం మనం. కానీ ఒకటి గొప్ప విషయం అంటే మనకంటే శుభ్రంగా ఉంటాయంటే ఏంటి, మనకంటే శుభ్రంగా ఉంటాయి. తేనె తాగడానికి మనకి ఏం బాధ లేదు, కానీ మానవుడు అసలు ఎందులో తీసినాడు దేవుడు? అది సంగతి. ఎందులోంచి? మట్టిలో నుండి మనిషిని తీసి దేవుని ఊపిరి ఊదాడు. హల్లెలూయా, హల్లెలూయా. మట్టిలో నుండి మనిషిని తీసి దేవుడు తన ఊపిరి ఊదాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం ఆలోచించారా? మనం చనిపోతే మన బాడీ ఏమవుద్ది? మెట్లు కలిసిపోతుంది. మనం ముఖానికి పౌడర్ రాసి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, పాండ్స్ క్రీమ్ రాసి, లేకపోతే అది రాసి ఇది రాసి ఎంత రాసినా సరే ఇది మట్టిలోకి వెళ్ళగానే ఏమైపోద్దండి? మనం చూస్తే మనకే భయం వేస్తుంది, బాబు ఇలాగైపోయినట్టు నేను. అందుకే ఫోటోలు వచ్చాయి, ఇంకా అవి చూడకుండాను. మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ఏం పెట్టుకుంటున్నాం? ఆ ఫోటో పెడితే ఎవరు చూడరు మనని అండి. 10 సంవత్సరాల తర్వాత తవ్వేసి ఆ ఫోటో తీసి సెల్ఫీ ఇగో నేను ఇలా ఉన్నానని ఎవరిని పెట్టారు అనుకోండి, మన జోలికి ఎవరు కూడా రారు. కానీ వాస్తవం అది. సరేలేండి, మనిషిని దేవుడు మట్టిలో నుండి తీశాడు. మట్టిలో నుండి తీసిన మానవుణ్ణి తన ఊపిరి ఊదాడట. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప విషయం ఇది. మట్టిలో నుండి మనిషిని తీసి దేవుడు ఊపిరి ఊది దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు కూర్చునే మనిషి అంటే దేవుడికి ప్రేమ లేదు, దేవుడికి ఏమీ లేదు, దేవుడికి బుద్ధి లేదు, దేవుడికి జ్ఞానం లేదు, చివరికి దేవుడే లేడు అన్నాడట. ఏమనాలి మరి?
అయినా సరే అందరినీ దేవుడు ప్రేమిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే ఆయన ప్రేమ యొక్క గొప్పతనము. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ఏండి, దేవుడు తన ప్రేమ చొప్పున ఏం చేశారంటే ఆదాము హవ్వలకి కావలసిందంతా ముందుగానే సిద్ధపరిచాడు. ఎప్పుడు ఆదాము హవ్వలకి ఆహారము కావాలి, ఆకలేస్తుంది అనుకోండి, రెడీగా ఏం పెట్టాడట దేవుడు? తోటలోని చెట్లన్నిటిని పెట్టాడట. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఎందుకు చేశాడు అలాగా? ఎందుకు చేశాడండి? దేవుడు ప్రేమ గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదామా, నీకు ఏం కావాలన్నా అంత ముందే సిద్ధం చేస్తాను. ఈ ఉదయం నీవు కూడా దేవుడు ప్రేమ గలవాడని నీకు అర్థమైతే నీకు కూడా అన్ని ముందే సిద్ధపరుస్తాడని. నువ్వు దేవుడు ప్రేమ గలవాడని తెలిసి నువ్వు ఆయనకి ప్రతిస్పందిస్తే ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తావు. నేను చెప్పాను కదా, నీళ్లు వదిలేరు, ఆ వదిలినప్పుడు నువ్వు దాన్ని పట్టుకుంటే నీకు ప్రయోజనం. అది వదిలినప్పుడు నువ్వు పట్టుకోలేకపోతే ఆ ప్రేమ వల్ల నీకేముండదు, ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం చూద్దాం, చూడండి, ఆదాము హవ్వల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఈ యొక్క తోట అంతా సృష్టించి ఆ తోట అంతటికి అన్ని జంతువుల మీద, అన్ని పక్షుల మీద, డైనోసార్ల మీద, అన్నిటి మీద దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అన్నిటి మీద దేవుడు ఆదాముకు అధికారం ఇస్తే మరి ఆదాము దేవుడి పట్ల ప్రేమ చూపిస్తున్నాడా? చాలా సైలెంట్గా ఉన్నారేంటి మీరు? చూపిస్తున్నాడా అండి లేదా? చూపిస్తున్నాడా చూపించట్లేదా? మాట్లాడలేదు చాలామంది. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా దేవుణ్ణి బాధ పెడతా ఉన్నారు. దేవుడు అంత ప్రేమించి మట్టిలో నుండి తీసి మనిషిగా చేసి పక్కటెంకుల నుండి స్త్రీగా చేసి అంతా కూడా దేవుడు అన్నీ చేసి దేవుడు అన్నీ ఇస్తే దేవుడు అంటే లెక్క చేయట్లేదట. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోటలోని చెట్లు ఫలాలన్నీ నువ్వు తినొచ్చు, ఒక్కటి తినకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? ఇది కష్టమైందా తేలికైందా? ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కరెంట్ వేసుకుంటాం, అంతా కూడా కరెంట్ వేసి లాస్ట్లో మెయిన్ ఉంటుంది. ఆ మెయిన్ దగ్గర ఇంతకుముందు ఉండే ఇలా 2 ఎముకలను పుర్రె ఇప్పుడు తీస్తారు. ప్రతి మెయిన్ దగ్గర కూడా అది పెట్టేవారు, మెయిన్ మీదే ఉండేది, గ్రీన్ కలర్లో ఉండేది. దాని అర్థం ఏంటి? ఇంట్లో కరెంట్ అంతా నువ్వు వాడుకో కానీ ఇందులో చెయ్యి పెట్టకో. ఎంతమందికి అర్థమైంది? ఇది మంచి ఆజ్ఞ చెడ్డ ఆజ్ఞ చెప్పండి. ఇప్పుడు ఇందులో మిక్సీతో జ్యూస్ చేసుకోవచ్చు, ఏంటి ఇస్త్రీ పెడితే ఇస్త్రీ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్తో బట్టలు ఉతుక్కోవచ్చు. ఇదేదో చాలా బాగుందని వెళ్ళి మెయిన్లో చేయి పెడితే ఏమవుద్ది? ఇవన్నీ చేయడానికి నువ్వు ఉండవు. ఎంతమందికి అర్థమైంది? ఇలాగే చెప్పాడు, నాయనా నీకు అన్నీ పెట్టాను కానీ ఇదిగో దీని జోలికి నువ్వు వెళ్తే మాత్రం నువ్వు మరణం అవుతావు, కాబట్టి దీని జోలికి వెళ్ళకు, నువ్వు నాకు ఇష్టకరముగా జీవించాలి. హల్లెలూయా. దేవుడు మనిషిని యంత్రంలా చేయలేదు, అందుకే దేవుడు ప్రేమ గలవాడు. హల్లెలూయా. ఒక ఆయన కుక్కను పెంచుకుంటున్నాడట. ఏంటి ఇంట్లో చిన్నాడట అందరికంటే. కుక్కను ఎందుకు పెంచుకుంటున్నావు అంటే ఆ అబ్బాయి అంటున్నాడట, మా డాడీ మా మమ్మీని గసురుతున్నాడు, తిడుతున్నాడు. అలాగే మా మమ్మీ మా పెద్దన్నీని తిడుతుంది, మా పెద్దన్ని మా చిన్నని తిడుతున్నాడు, మా చిన్నని నన్ను తిడుతున్నాడు, నేను తిట్టడానికి ఎవడో లేదు కాబట్టి కుక్కను పెంచుకుంటున్నాను. అర్థమవుతుంది మీకు? వీడి కుక్కను ఎందుకు పెంచుకుంటున్నాడట? తిట్టడానికి పెంచుకుంటున్నాడట. కానీ దేవుడు నిన్ను అలా చేయలేదు. స్తోత్రం చెప్పండి. నిన్ను అలా పెంచుకోలేదు, నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా. నిన్ను యంత్రము వల్లే చేయలేదు, అందుకే దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే దేవుడిచ్చిన నోరుతో ఆయన్ని నువ్వు దూషించవచ్చు, అది నీ ఇష్టం. అది దేవుడిచ్చిన ఆ ప్రాణంతో జీవితంతో ఆయనకు వ్యతిరేకంగా జీవించవచ్చు, అది నీ ఇష్టం. కానీ దేవుడు మాత్రం ప్రేమ గలవాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ గలవాడు. ఎంత ప్రేమ గలవాడంటే నీ కొరకు ప్రాణము పెట్టినంత ప్రేమ గలవాడు. నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. నువ్వు వెళ్ళనంటే ఆయన ఏం చేయలేడు, కానీ నీ కొరకే ఇవన్నీ సిద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా. మరి ఆదాము హవ్వలు దేవుడి మాట విన్నారండి? విన్నారా? అయినా దేవుడు వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళని ప్రేమించి వాళ్ళని పిలిచి వాళ్ళకి మళ్ళా వస్త్రాలు తొడిగించాడట. ఏం తొడిగించాడు? వస్త్రాలు తొడిగించి వాళ్ళు పాపం వల్ల సిగ్గుతో అవమానంతో వెళ్ళి ఆ తోట చెట్ల మధ్య దాక్కున్న వాళ్ళని పిలిచి, ఏ బాబు ఇదిగో మీ కొరకు వస్త్రాలు సిద్ధపరిచారంటే వాళ్ళు ఆ రక్షణ వస్త్రాలని స్వీకరించారట. దేవా మమ్మల్ని క్షమించు,
ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయము 26వ వచనం చివరిలో ఉంది, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. ఆదాము, హవ్వ, ఎనోష్ వీళ్ళందరూ ప్రార్థన, ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా, నీ ప్రేమను మేము అర్థం చేసుకోలేదు ప్రభువా, నీ యొక్క రక్తంతో మమ్మల్ని కడుగు ప్రభువా, నీ కొరకు జీవించే వారిగా మమ్మల్ని చేయండి. దేవుని ప్రేమకు ప్రతిస్పందనే యెహోవా నామమున ప్రార్థన చేశారట. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని ప్రేమకు ప్రతిస్పందిస్తావా? దేవుని యొక్క వాక్యం అంటది, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడట. నువ్వు కాదు ఆయన ప్రేమించడం, మొదట ఆయనే ప్రేమించాడు. హీ ఫస్ట్ లవ్డ్ us. మొదటి యోహాను 4వ అధ్యాయము 19వ వచనం, ఆయనే నిన్ను మొదటి ప్రేమించాడు. చాలా జాగ్రత్త. ఈ మధ్యన తెలంగాణలో ఒక అతన్ని చంపేశారు. చాలా విచిత్రంగా చంపారు, వివరాల్లోకి వెళ్ళట్లేదు నేను. ఆ అమ్మాయి ఏంటండి, ఈ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయిందంటే ఎవరితోనో, మళ్ళీ తిరిగి వచ్చి ప్లాన్ వేసుకొని తిరిగి వచ్చి ఫోన్లో ఏడుస్తూ మొరపెట్టుకుందట, నువ్వు తప్ప నాకు దిక్కే లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నువ్వే నా దిక్కు, నువ్వే నన్ను అర్థం చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళందరూ చెప్పినా సరే మీకు ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారం తిరగకుండా చంపేస్తుంది. ఎలాంటి ప్రేమకు ప్రతిస్పందిస్తున్నాడండి చెప్పండి? పీకలు తీసేసి ప్రేమకు ప్రతిస్పందిస్తున్నాడు కానీ ప్రాణం పెట్టిన ప్రేమకు ప్రతిస్పందించట్లేదట. చూడండి, బైబిల్లో ఆయనే మొదట మనలను ప్రేమించను. జోనీ ఎరక్సన్ గారి గురించి చెప్పాను. ఆమెకు అర్థమైంది, నేను అందంగా ఉంటే కావాలి, ఆరోగ్యంగా ఉంటే కావాలి, నేను ఆడుతూ పాడుతుంటే కావాలి, కానీ నాకు అనారోగ్యం వస్తే ఈ లోకంలో నన్ను ఎవరు కూడా ప్రేమించరు. కానీ ఏమీ చూడకుండా ప్రేమించేవాడు యేసయ్య ఒకడే. కాబట్టి ఈ లోక ప్రేమ కొరకు కాదు కానీ దేవుని కొరకు నేను జీవిస్తాను. ఆమె నోటితో బొమ్మలు వేసి అది ఒక బిజినెస్గా దేవుని కార్యాల కొరకు పెట్టి అనేక మంది వికలాంగులను ఆవిడ పోషిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ప్రాణం తీసేసుకోవాలనుకున్న వాళ్ళకి దేవుని ప్రేమ గురించి చెప్తుంది. నీకు వికలాంగము శరీరంలో కానీ నీ ఆత్మలో ఏ వికలము లేదు, నువ్వు దేవుడి వైపు తిరుగు, దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. నీకు ఉజిసెక్కారు కూడా అదే చెప్తున్నారు. చేతులు లేవు, కాళ్ళు లేవు, చింతలు లేవు. ఎందుకంటే ఆయన కూడా చనిపోవాలనుకున్నాడు. 12వ సంవత్సరాలు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. యేసయ్య మాట్లాడా, నా కుమారుడా, నిన్ను నేనే పుట్టించాను, నువ్వు నా కొరకు సాక్షిగా ఉండాలి అండి. ఈనాడు చాలా ప్రపంచ దేశాలన్నీ తిరిగి దేవుని ప్రేమను చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఆయనే మొదట మనలను ప్రేమించాను. నిన్నెవరు ప్రేమిస్తున్నారు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఎలాంటి వాటిని ప్రేమిస్తున్నావు? ఆ చనిపోయిన వ్యక్తి గురించి నేను వీడియో పూర్తిగా విన్నాను. సాధారణంగా పూర్తిగా వీడియో విన్నాను. ఆయనటండి జ్ఞానేశ్వర్, పేరు జ్ఞానేశ్వర్, కానీ ఉండవలసిన జ్ఞానం లేదట. ఆయన చేతి మీద అమ్మ ఐ లవ్ యూ అని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. బాగా వినండి, ఆ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా. ఇతన్ని మర్డర్ చేసి తుప్పల్లో పడేస్తే కుళ్ళిపోయింది బాడీ అంతా కూడా. ఏం విచిత్రమో తెలియదు కానీ మొత్తం బాడీ అంతా కుళ్ళిపోయిందటండి. ఈ ముక్క మాత్రం కుళ్ళిపోకుండా ఉందట. తల్లి ఏడ్చి చెప్పిందట అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని. వాళ్ళ అమ్మగారిని ప్రేమిస్తున్నాడని ఏం రాసుకున్నాడండి? పచ్చబొట్టు పొడిపించుకున్నాడు కానీ మాట విన్నట. అది అసలు విషయం. ఈరోజు అవసరమైతే నువ్వు సిలువ పచ్చబొట్టు పొడిపించేసుకోవచ్చు మొత్తం బుర్రంతను. నువ్వు మాట వింటున్నావా? దేవుడి మాట ఎందుకు వేయించుకున్నాడు? అమ్మా ఐ లవ్ యూ. తెలుగు కొంచెం, ఇంగ్లీష్ కొంచెం, ప్రేమ ఎక్కువైపోయి. నువ్వు మాట వింటున్నావా? చూద్దాం. దేవుణ్ణి ప్రేమించాలంటే మన రెస్పాన్స్ సరిగ్గా ఉండాలంటే 5:3 మొదటి యోహాను 5:3 చదువుదాం. దేవుణ్ణి నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని నువ్వు ఆయన మాట వినాలి. హల్లెలూయా. కొంతమంది అంటే నేను దేవుడికి కానుకిస్తాను, నేను దేవుడికి అది ఇస్తాను, ఇది ఇస్తాను. దేవుడు అంటే నువ్వు హృదయం ఇస్తావా? దేవును.
దేవుడికి బియ్యం బస్తా ఇస్తాను, 1116 చదివిస్తాను దేవుడికి. నీకే చదివిస్తాడు దేవుడు 1,116. నువ్వు దేవుడి చదివించేది ఏంటి? నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావా? హల్లెలూయా. చదువుదాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటే. మరి దేవుడు ఏమైనా ఆజ్ఞలు ఇచ్చాడు మనకి? మారు మనసు పొందు. హల్లెలూయా. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వేం పొందాలి? మారు మనసు పొందాలి. దేవుడు అన్న, నువ్వు బాప్తిస్మం పొందు, నా బిడ్డగా మారు. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా నువ్వు మారాలి. దేవుడు అన్న, నా ఆత్మశక్తి చేత నింపబడు. నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవా నీ ఆత్మశక్తి చేత నన్ను నింపండి ప్రభా. నువ్వు దేవుని ప్రేమిస్తే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పన్నాడు, నువ్వు చెప్పాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే పాపమును ద్వేషించి పరిశుద్ధంగా జీవించి నీ క్రియ ద్వారా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఏ అనుమానం లేదు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇందాక పాడాము, నీ చేతులెత్తి నిన్ను ఆరాధిస్తాం. ఎందుకు ఆరాధిస్తామంటే నువ్వు ప్రేమ గలవాడు, నువ్వు అద్భుతాలు చేసేవాడు, నువ్వు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవాడు కనుక నేను నిన్ను ఆరాధిస్తాను. ఆరాధన అంటే ఏంటి? దేవుని గొప్పతనానికి నువ్వు ప్రతిస్పందించడమే ఆరాధన. హల్లెలూయా. సో ఈరోజు మన అంశము దేవుని ప్రేమ, మనుషుల ప్రతిస్పందన. నువ్వు ప్రతిస్పందిస్తావా దేవుని ప్రేమకు? ఆయన ప్రేమ గలవాడు. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు. నిన్ను కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుని ప్రేమించకపోతే ఏమవుద్ది? దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడికి ఏమీ అవ్వదు. స్తోత్రం చెప్పండి. బంగినపల్లి మామిడి చెట్టు కాయలు కోసుకోకపోతే దానికి ఏమైనా అవద్దండి? దానికి ఏమవుదు. నువ్వు కోసుకోకపోతే నీకే నష్టం. దేవుణ్ణి ప్రేమించకపోతే, అందుకే అన్నాడు, నా ఆజ్ఞలు గైకొంటే నీవు నిత్య రాజ్యమునకు వస్తావు. చాలామంది అంటారట, దేవుణ్ణి ప్రేమించమని ఆజ్ఞాపించడం ఏంటండి అంటారట. దేవుణ్ణి ప్రేమించమని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడంటే, మనుషులు దేవుణ్ణి కాకుండా అన్నిటిని ప్రేమిస్తున్నారు. లోకమును ప్రేమిస్తున్నారు, లోక ఆశల్ని ప్రేమిస్తున్నారు, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, ఆ జ్ఞానేశ్వర్ అనే ఆయన వాళ్ళ అమ్మగారు ఏడ్చి మొత్తుకొని ఆవిడ మాట ఏం లేదట. మరి ఎవరి మాట విన్నాడు? మోసం చేసే అమ్మాయి ఫోన్ చేసి 2 సార్లు ఏడ్చిందట ఫోన్లో. అబ్బాయిలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అమ్మాయి ఏడుస్తూ ఉంటే చాలా జాగ్రత్త. అలాగే మీరు కూడా అనవసరంగా లేనిపోయిన ఏడుపులు ఆడకండి, దేవుడి దగ్గర ఆడండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏడుస్తుందని చెప్పి ఏంటి మోసపోకండి. మీరు కూడా అబ్బాయి ఏడుస్తున్నాడని, చెయ్యి కోసేసుకున్నాడని, పేక నరికేసుకున్నాడని ఇలా చాలామంది ప్రేమలో పడిపోతున్నారట. ఇలాంటి బుద్ధి లేని పని లేకండి. నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి నిన్ను బలవంతము చేయనేసేని ప్రేమించు. ఆయన వెళ్ళడిపోదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా, నేను నీకు నిత్య జీవమునిస్తాను, నువ్వు నా మాట ఆలకించి. ఈ లోకంలో సాతాను క్రియలు ఉన్నాయి కాబట్టి దేవుడు పిలుస్తున్నాడట, మీరు నా మాట వినండి. దేవుడు మనం ఉంటే ఏం బాధ ఉండదు, కానీ నిన్ను దేవుడి నుంచి తప్పించడానికి సాతాను ఎవరిని మింగున తిరుగుతున్నాడు కనుక నువ్వు దేవుడి ప్రేమకు ప్రతిస్పందిస్తావా అని దేవుడు కోరుతా ఉన్నాడు. సో దేవుని ప్రేమించడం అంటే ఏంటట? మరి దేవుని ఆజ్ఞలు ఎలాంటివి? దేవుని ఆజ్ఞలు కష్టమా తేలిక? తేలిక. ఎంతమంది అనుకుంటున్నారు తేలికని? మరి తేలికంటే మరి పాటించాలి. తేలికని నాకు జవాబు చెప్తే సరిపోతుంది. దేవుని ఆజ్ఞ తేలిక ఎవరికంటే దేవుని ప్రేమించే వాళ్ళకి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తేనటండి దేవుడు ఏం చెప్తే చేస్తామంట. హల్లెలూయా. దేవుడిని ప్రేమిస్తే ఏం చేస్తాం? మాకు తెలిసిన ఒక ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారు. భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవటండి. భర్త అంటాడట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న. అర్ధరాత్రి 1 గంటకు లేచి పాలు ప్యాకెట్ తెమ్మంటదట. ఇప్పుడు ప్రేమిస్తే ఏం చేయాలి? ప్రేమే పెద్ద గొడవది, మామూలు గొడవ కాదు. చివరికి తెగిపోయింది. ఏమంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, అయితే 2 గంటలకు వెళ్ళి పాల ప్యాకెట్ తేకపోతే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తానంట. వాళ్ళ నాన్నగారు పోలీస్ అట. ఇప్పుడు అదే వచ్చింది గొడవ. నీ ప్రేమకు నమస్కారం తల్లి, ఇది ప్రేమ కాదు, రాక్షసత్వం. వదిలేశాడు ఆయన. వదిలేలేదండి, ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ప్రేమ, దేవుని ప్రేమ అంటే మనకు అర్థం అవ్వాలి. దేవుడు తన ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాలి. ఆయన అత్యంత దీనస్థితికి మరణమునందునంతగా దిగి వచ్చాడట కిందకి. సిలువ మరణంలోకి వచ్చేసాడట దేవుడు. దేవుడు దిగి వచ్చేసాడు నీకోసం. ఇంకెప్పుడు కూడా దేవుడిని వదిలేస్తే ఆయన ఏమీ చేయలేడు. సో మన ప్రతిస్పందన దేవుడికి లోబడదాము. ఏంటి? ప్రేమించే దేవుడికి ప్రతిస్పందిస్తావా?
నాశనం చేసే సాతానుకు నీ ఇష్టం అది. కానీ దేవుని ఆశ అంటే అందరూ రక్షించబడాలి. ప్రార్థన చేద్దాము, అందరం ప్రార్థన చేద్దాము, కన్నులు మూసుకుందాము, ఒక నిమిషం ఆలోచన చేద్దాము. దేవుని ప్రేమ మనిషి యొక్క ప్రతిస్పందన. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. నీకు తెలుసా, నీ జీవితంలో ప్రతి మేలు దేవుడే ఇస్తున్నాడు. నువ్వు అది ఆటోమేటిక్గా వస్తుంది, మామూలుగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రతి మేలు దేవుడే ఇస్తున్నాడు. మీరు ఎంతమంది ఆశపడుతున్నారు ఈ ఉదయం? దేవా, నిన్ను నేను ప్రేమించి నీ కొరకు జీవించే శక్తి నాకు ఇవ్వండి. లోకములో ఉన్న వాటిని కాదు, నిన్ను ప్రేమించే శక్తి నాకు ఇవ్వండి ప్రభా. నిన్ను ప్రేమించట్లో నేను ఎదగాలని ఆశపడతాను. అలాంటి ఆశ మీరు ఎవరికైనా ఉంటే ప్రభు సన్నిధిలో లేచి నిలబడండి. ఎవరైనా ఆశపడుతున్నారా? దేవా, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు, రక్తము గార్చి ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించావు ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసింపక నే సాగేదా, నెవెనుదిరుగా. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ ద్వేషంతో నిండిపోయావేమో, నీ నరాల్లో ఎక్కడ ప్రేమ కనబట్టలేదేమో, నీ జీవితం అంతా కూడా ఆటోమేటిక్గా యాంత్రికంగా మారిపోయిందేమో. నీకేం కావాలో తెలుసా? యేసయ్య ప్రేమ నీలోకి రావాలి. యేసయ్య ప్రేమ నీలోకి రావాలి. నీ కఠిన హృదయము మారాలి అంటే యేసయ్య ప్రేమ నీలోకి రావాలి. కల్వరిలో పాపి కొరకై రక్తము కార్చిన యేసయ్య ప్రేమ నీలోకి రావాలి. ఎవరైనా ఆశపడతారు, దేవా నన్ను నీ ప్రేమతో నింపండి ప్రభా, నాలో కోపము, ద్వేషము, అసహ్యము, చీకటి ఉన్నాయి, ఇవన్నీ పోవాలి, నీ ప్రేమ నాలోకి రావాలి. అలాగే ఎవరైనా ఉన్నారు ఇక్కడ, దేవుని ప్రేమ నాకు కావాలి, దేవా నీ ప్రేమ నాలోకి కావాలి ప్రభా. అలాగే మీరుంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. నిన్ను దేవుడు తన ప్రేమతో తాకుతాడు. సాతాను వల్ల నీలో కోపం ఎక్కువైపోతుంది, లోకాశలు ఎక్కువైపోతున్నాయి, ప్రేమించలేకపోతున్నావు, సరైన ప్రేమ నీలోకి రావట్లేదు. ప్రేమ గల యేసయ్య నీలోకి వస్తే నువ్వు ప్రేమతో నింపబడిపోతావు. నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక నే సాగెదా, నెవెనుదిరుగా. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ. మనుషుల ప్రేమ అయితే నువ్వు అందంగా ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నీవు వాళ్ళకి ఉపయోగపడితే నిన్ను ప్రేమిస్తారు, నీవు వాళ్ళ సేవ చేస్తే నీకు ప్రేమిస్తారు, వాళ్ళు అడిగిందల్లా నువ్వు చేస్తే నిన్ను ప్రేమిస్తున్నామని చెప్తారు. కానీ అది నిజమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఆయన ఎరగనని ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన, ఆయన్ని కొరడాలతో కొట్టిన, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరగరు గనుక వీరిని క్షమించు. దూరము నుండి చూచి చిరిగిపోయిన వస్త్రాలతో తన కుమారుణ్ణి హత్తుకున్నటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. నిన్ను కూడా యేసయ్య ప్రేమిస్తా ఉన్నాడు. ఎవరు ప్రేమ మారినా యేసయ్య ప్రేమ మారదు. ఒకవేళ భర్త ప్రేమ మారిపోవచ్చు, భార్య ప్రేమ మారిపోవచ్చు, అలాగే పిల్లల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ మారిపోవచ్చు, కానీ
యేసయ్య ప్రేమ మారదు. నువ్వు ఆ ప్రేమ కలిగి ఉంటే నీవు కూడా మారకుండా ఇతరులను ప్రేమించగలుగుతావు, ఇతరులకు స్వచ్ఛమైన ప్రేమను నువ్వు ఇవ్వగలుగుతావు. అలా ఆశ నీలో ఉంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, నీ ప్రేమను గురించి, దానికి ప్రతిస్పందన గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినం ఎవరైతే నీ ప్రేమలో నింపబడాలని ఆశిస్తూ ఉన్నారో ఒక్కొక్కరిని నీ కృపతో నింపండి. నీ ప్రేమకు ప్రతిస్పందించుట, నీకు లోబడుట ద్వారానే అని మాతో మాట్లాడుతాం. నిన్ను ప్రేమిస్తే నీ ఆజ్ఞలను గైకొంటాము అని స్పష్టంగా చెప్పావు ప్రభా. అలాంటి కృప నాకు ఇవ్వండి, మాలో ప్రతి ఒక్కరికి ఇచ్చి నీ ప్రేమతో ఒక్కొక్కరి హృదయాన్ని నింపమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.